ఈ సిరీస్ పూర్తిగా ఫిక్షనల్గా ఆలోచించి తీసిన కథ కాన్సెప్ట్ తప్పించి ఏ సంస్థని గానీ ఎవరిని గానీ ఉద్దేశించినది కాదు. షూటింగ్ సమయంలోని నిజమైన అడవిలోని కొన్ని జంతువుల ఆధ్వర్యంలోని చిత్రీకరించినప్పటికీ ఏ జంతువుకి గానీ ప్రకృతికి గానీ హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. కొన్ని హింసాత్మక దృశ్యాల వల్ల కొంతమంది సున్నితమైన వ్యక్తులు ఇబ్బంది పడవచ్చు. నువ్వు చెప్పిన ప్లేస్ దగ్గరే ఉన్నాను. అవును, డీటెయిల్స్తోనే. బాక్స్ కూడా నా దగ్గరే ఉంది సేఫ్గా. మన సీక్రెట్ ప్లేస్ దగ్గరే ఉన్నాను. కానీ ఇందులో నన్నెందుకు ఇరికించావు? డీటెయిల్స్ బయటపడితే నీతో పాటు ప్రతి ఒక్కరం కొనుక్కుంటాం కాబట్టి ఇది అందరి బాధ్యత. నువ్వు సేఫ్గా అది మన లాకర్లో పెట్టేస్తే మనకి ఏ ప్రాబ్లం కూడా ఉండదు.
రే లొకేషన్ దగ్గరలోనే చూపిస్తుందిరా, ఆగండి. రే ఇక్కడే ఎక్కడ ఉంది, వెతకండి. అసలు మా మన జోన్ ఏంటి? ఈ జోన్ ఎప్పుడు ఎలా మారుతుందో క్లారిటీ లేదురా. నీకే క్లారిటీ లేనప్పుడు మమ్మల్ని అలా తెచ్చావరా? అన్నిటికి తెగించా కాబట్టే ఇక్కడ దాకా వచ్చానురా. నీకు భయం అయితే నువ్వు వెళ్ళిపో. సర్లే కానీ ఇప్పుడు ఎటాలో చెప్పు. ఇక్కడ నుండి లొకేషన్ రిస్కీ రా. వీటితో వస్తే అన్ని రిస్కీ పనులే అనరా. ఏదో ఒకటి అరేరా అక్షయ్ వెళ్ళరా, దొరికితే బాక్స్ లో ఇదంతా నీకే, తీసుకెళ్ళిపో. నేను అటు వెళ్ళను రా, ఇటే వెళ్తాను రా. అసలు ఎంత బలుగుండని మంది ఎందుకు తీసుకొచ్చావు? నేను చెప్పింది వినడు కాబట్టి రాజ్యం దొరికించేసా. సంతు ఇదిగో ఈ ట్రాకర్ తీసుకువెళ్ళు. ఈ ట్రాకర్ ఫాలో అవుతూ ఆ రూట్ కాకుండా స్ట్రైట్ గా వెళ్ళు. మనకు కావాల్సిన బాక్స్ లో ఉన్న నిధి పక్కా దొరుకుతుంది. 10 నిమిషాల్లో ఫోన్ చేస్తాను. మేడం వస్తున్నారు. రే నవీన్ గారు ఇందులో ఏదో కలిపారా? అది కలిపింది ఎందులో ఉందా? ఓకే, మొత్తానికి మాట్లాడి 2 months లో మీకు లీవ్ ఏర్పాటు చేస్తాం. అదేంటి మేడం, ఆల్రెడీ లీవ్ లో ఉన్నాం కదా. అదే మేడం, ఆల్రెడీ నేను 2 months లీవ్ లో ఉన్నాను కదా. ఆల్రెడీ 2 months నుంచి వర్క్ లేకపోయినా ఫుడ్ పెడుతున్నాం కదా. అసలు మాకు ఫుడ్డే వద్దు మేడం. ఆల్రెడీ 3 months నుండి ఇక్కడే స్టక్ అయ్యాం. అసలు 4 months నుంచి మాకు అసలు హాలిడేస్ లేవు. పైగా కంపెనీ ఆపేసినప్పటి నుండి హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు లాక్డౌన్ పెట్టేశారు. రేపు ఇప్పుడు గ్రీన్ జోన్ కూడా రెడ్ జోన్ అవ్వచ్చు. మా ఫ్యామిలీ అక్కడ కంగారు పడుతున్నారు. మేము వెళ్ళిపోలేదు. అవును మేడం, రాజేష్ వాళ్ళ ఇంట్లో కూడా ప్రాబ్లం ఉంది మేడం, మేము వెళ్ళిపోవాలి. మీరు సేఫ్ గానే ఉన్నారు, కంపెనీ అండర్ లో మీరు సేఫ్ గానే ఉన్నారు. ఈ దాటి లోపలికి ఏ జంతువు రాలేదు. అసలు జంగిల్ రిస్క్ మాత్రమే ప్రాబ్లం కాదు మేడం. 3 months నుండి కంపెనీ ఆపేసినా మమ్మల్ని ఎందుకు ఇక్కడ బంధిస్తున్నారు? అసలు వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇవ్వట్లేదు. అసలు మీరు ఎప్పుడైనా ఇంటికి దూరంగా వర్క్ చేశారు మేడం? చేస్తేనే ఆ ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి. మీరు ఎప్పుడైనా కంపెనీ దూరంగా పనిచేస్తే తెలుస్తుంది మేడం. లేకపోతే ఇంటి దగ్గర పనిచేస్తారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మీకు తెలియదు. ఓన్లీ మాకే ఆ ప్రాబ్లమ్స్ తెలుస్తాయి. అయినా మాకు కావాల్సింది రెస్పెక్ట్ అండ్ ఫ్రీడమ్ మేడం. అది లేని దగ్గర మేము పని చేయం. ఓకే, ఆలోచించండి, కంగారు పడద్దు. ఆలోచిస్తే మీకు శాలరీ కూడా పెరుగుతుంది కదా. శాలరీస్ ఇంక్రీజ్ చేసుకున్నా మాకు అవసరం లేదు మేడం. ఇంటికి వెళ్ళాలన్న ఫ్రీడమ్ మాకు ఇవ్వనప్పుడు ఎంత శాలరీ ఇంక్రీజ్ చేసుకున్నా మాకెందుకు చెప్పండి? ఆ బాస్ కొడుకు రాడు, కంపెనీ ఓపెన్ చేయదు, అంతవరకు మేము వెయిట్ చేయలేం మేడం. సరే మేడం, ఇప్పుడు హైక్స్ ఇస్తాం, ఇంక్రీజ్ చేస్తా ఉంటున్నారు కదా శాలరీ. మాకు హాఫ్ శాలరీ ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ నుండి మీరు మా అందరికి డబుల్ శాలరీ ఇంక్రీజ్ చేస్తాం అంటే ఉంటాం. ఏంటి మీకు వెటకరంగా ఉందా? వెటకరం కాకపోతే ఏంటి మేడం? ఫుడ్ పెడుతున్నాం, రూమ్ ఇస్తున్నాం అంటున్నారు. ఆ ఫుడ్ ఒకటి వేడి నీళ్ళలో పసుపు కలిపేసి అది పప్పుచారు అంటుంది. అవి తింటూ మేము ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేం కదా. ఓకే, చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. పొజిషన్ ఎక్కడ సౌండ్ వచ్చింది? ఏదో కేవ్ లా ఉంది.
మొత్తం అన్ని సర్దారా. కరెక్ట్ గా మ్యాప్ ప్రకారం మనం 15 నిమిషాలు ఇక్కడ నుండి ఎస్కేప్ అయిపోవచ్చు. మేడంతో చాలా విధాలుగా మాట్లాడడానికి ప్రయత్నించాను, మరి ఆవిడ వల్ల పని అవ్వదు. ఇక ఎస్కేప్ అయిపోవడమేరా. ఏ రూట్ నుంచి వెళ్దాం మనం? మేము జంగిల్ మ్యాప్ అని చూస్తాం రా, ఇది ఒక్క దారి. లాక్డౌన్ కాబట్టి మనం ఊరు నుండి వెళ్ళి దొరికిపోతారా, కాబట్టి మనకి ఒక్క రూట్ మాత్రమే దారి. దూకిస్తే మనకు ప్రాబ్లం కదా తర్వాత కంపెనీ వల్ల. కంపెనీకి తెలిస్తే ఏమైందిరా, ఆల్రెడీ కాంట్రవర్సీస్ వల్ల కంపెనీ ఎప్పటి నుండో ఆగిపోయింది. నేనైతే మళ్ళీ కంపెనీ ఓపెన్ చేసేదాకా ఇక్కడ వెయిట్ చేయలేనురా. నువ్వు వెయిట్ చేయాలనుకుంటే ఉండు. మేనేజ్ రూమ్ లో తీసుకొని వస్తే నేను వస్తాను. మనం ఎస్కేప్ అవుతున్నాం తెలిస్తే డబ్బులు ఎవరు దాచేస్తాడు. సో వాడికి తెలియకుండా నేనే సీక్రెట్కి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను, లేదా తెచ్చగలను. అరే నా బ్యాగ్ మేడం ఆఫీస్ లో ఉండిపోయిందిరా, ఇప్పుడు తేవడం చాలా రిస్క్ కదా. నేను చూసిన మ్యాప్ ప్రకారం పావు గంటలో పారిపోయేదానికి బ్యాగ్ అయితే అవసరం లేదురా. వాళ్ళు ఎవరో ఒక బ్యాగ్ అడ్జస్ట్ అవ్వచ్చు. వచ్చి అరే గాడ్ మనం చూసి ఫోన్ చేస్తున్నాడు రా. అయినా ఇక్కడ సిగ్నల్స్ రావులేరా, కంగారు పడద్దు. రమ్మను. ఇదే రూట్ ఫాలో అవుతూ అలా పోకుండా నడుస్తూ ఇటు నుంచి వెళ్ళిపోవచ్చురా. ఏమైందిరా? రే మనీ, ఈ అడవి వల్ల ఇక్కడ లాక్డౌన్ పెట్టారు. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒంటరిగా. ప్రెసెంట్ మనం ఉన్నది గ్రీన్ జోన్ అయినా నువ్వు ఒంటరి కావడం అంత సేఫ్ కాదురా. అయినా రూట్ మ్యాప్ అయినా తేవాల్సింది కదరా, రిస్క్ ఏమి ఎందుకు పోదును కదా. ట్రై చేసాం రా, కుదరలేదు. అయినా పర్లేదు, ఇడికి మొత్తం మ్యాప్ అంతా తెలుసు, ఏ ప్రాబ్లమ్స్ రావు. కానీ ఏమైనా జంతువు గట్ర ఏమైనా ఎదురైపోతే మన పరిస్థితి ఏంట్రా? మ్యాప్ లో చూసిన దానికి నా 6 సెన్స్ కి ఈ రూట్ కరెక్టే అనిపిస్తుంది. నువ్వైనా చెప్పు. మాక్సిమం పట్టుపగలు ఇంతమంది ఉన్నప్పుడు ఏరియాలో రావురా. ఆగురా, ఆ రూట్ మ్యాప్ ఏదో చూసాడంట కదా, మ్యాప్ ప్రకారం. అరే ఇప్పుడు కంపెనీకి అగ్రిమెంట్ రాసాం కదా, కదా వెళ్ళిపోతా. సెక్యూరిటీ గార్డ్ ఎవరైనా తీస్తే ప్రాబ్లం, కానీ కంపెనీ అది చేయలేదు. అయినా సెక్యూరిటీ గార్డ్స్ ఇక్కడ ఎందుకు ఉంటారా? ఇది ఏమైనా పిక్నిక్ స్పాటా? అంత రిస్క్ చేసి వాళ్ళు ఈ జోన్ లో ఉండరు, కాబట్టి మనం ఎవరికంటే పడకుండా వెళ్ళిపోవచ్చు. అసలు కంపెనీ మనల్ని ఎందుకు ఆపుతుంది? కంపెనీ ఫ్రాడ్స్ బయటపడిపోతాయి మనం బయటకు వెళ్తే, అందుకని ఆపుతుంది. నువ్వెందుకు అంత టెన్షన్ అయిపోతావు? మొన్నే తెలిసింది కదరా, కంపెనీ అసలు ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు. అరే మ్యాప్ లో మనం చూసిన ఎడ్జ్ పాయింట్స్ లో ఉన్నాయి, కాకపోతే చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ దాటడానికి, కష్టమే. చీరా ఇక్కడ ముందు నువ్వు వెళ్ళరా, మేము వస్తాం. మరి అంత లోపలికి వెళ్ళకరా, ఆ బయట నుంచే కనిపిస్తుంది అది మనం దాటలేమని. ఎక్కడికి వస్తాం రా? అరే నీకు కూడా దారి తెలియదురా, మ్యాప్ చూసాను అన్నావు. మ్యాప్ లో బాగా చిన్నగా కనిపించారా, అందుకే అలా అనుకున్నాడు.
నువ్వు చెప్పిన దాన్ని బట్టి అయితే తిండంగా లోతులో దిగుందమ్మా. అనవసరంగా నిన్ను నమ్మి వచ్చాను రా ఈ అడవిలోకి, ఏ రూట్ మ్యాప్ తెలియక. ఒరే మ్యాప్ లో చూస్తే చిన్నగా కనిపించారా, కానీ ఇక్కడ చూసేది అర్థమైంది అవి చాలా పెద్దవి, దాటడం కష్టం అని చెప్పి దానికి మమ్మల్ని బ్లేమ్ చేస్తా. నా బ్యాగ్ కొంచెం ముందరా కొద్దిగా బ్యాక్ జిప్ లో చూసుకో. వీలే కాసేపు మూవీ అలా నడుస్తాను. మనీ అని రే మనీ, చిన్నగాడు అక్కడ? ఏమో, చిన్నగాడు టాయిలెట్ వెళ్ళి వస్తానన్నాడు రా. ఆ చెట్లు కొద్దిగా అబ్జర్వ్ చేయండి రా, కొద్దిగా చూస్తున్నాడండి, ఎందుకంటే పసరపొంగులు ఉండే అవకాశం ఉంది, మీద ఉండొచ్చు. ఒరే మనీ, ముట్టుకోద్దంటే అదే ముట్టుకుంటావుట్రా. వీడు టెన్షన్ అయిపోతున్నాడు ఎందుకు రావడానికి. అయినా మేనేజర్ నుంచి వెళ్ళింది నువ్వు కదరా, ఆదానికి టెన్షన్ అవుతున్నాడు. అప్పుడు మర్చిపోయాను, మేనేజర్ రూమ్కి వెళ్ళాను కానీ అక్కడ డబ్బులు అయితే లేవురా, మొత్తం ఖాళీగా ఉంది బాక్స్ అంతా. డబ్బులు లేవా? అదేంట్రా ఎవరా జయంతి, ఏంట్రా ఎలా మాట్లాడుతున్నాడు? నేను ముందే చెప్పాను కదా డబ్బులు తెస్తానని, నేను వస్తానని. ఏమైందిరా? డబ్బులు దాచుకున్నాడు మెయింటెనెన్స్ రూమ్ లో మేనేజర్ దగ్గర. అక్కడ వెళ్ళిన మొత్తం అంతా ఖాళీగా ఉంది బాక్స్. ఇది చాలా డబ్బులు ఉంటే 5 నెలల నుంచి దాచుకున్న డబ్బులు ఉన్నాడు, అదేం లేవు అక్కడ, మొత్తం బాక్స్ అంతా ఖాళీ ఉంది. వెళ్ళాను, ఎక్కువసేపు ఉంటే రిస్క్ నేను వస్తాను. లేకపోవడం ఏంట్రా, అనవసరంగా నమ్మేంట్రా మిమ్మల్ని. నమ్మకం అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకురా, నమ్మకం వరకు. ఏమైంది ఇడికి? వీడు మెయింటెనెన్స్ లో పనిచేయడం నాకు ఇష్టం లేదు, నువ్వు ప్రమోషన్ ఇస్తానన్నావు. నేను ప్రయత్నించాను కదా, దానికి నమ్మకద్రోహం చేసినట్టు మాట్లాడితే ఎలాగ? ఇప్పుడు మాకు వచ్చే శాలరీ చాలా తక్కువ, నీకు వచ్చే శాలరీస్ ఎక్కువ. ఇప్పుడు నేను ఆ డబ్బులు నేను ఇంటికి ఎలా రా పట్టుకుని వెళ్ళేది? అదేదో నా వల్ల పోయినట్టు నువ్వు బ్లేమ్ చేస్తే అలా. నేను వెళ్ళాను లోపలికి, చాలాసేపు నన్ను 10 నిమిషాల నుంచి ఉంటే ఆడు ఎవడొచ్చి రిస్క్ అని పారిపోయి వచ్చాను. పోనీ మీరే చెప్పండి రా, పోనీ నేను ఇంటికి ఎలా పట్టుకుని వెళ్ళాలిరా శాలరీ? చెప్పండి మీరే. నువ్వు మొత్తం డబ్బులు అక్కడే దాచావని మాకెలా తెలుస్తుందిరా? ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేసుకుంటే గొప్ప టైం వేస్తే. పోనీ మీరే చెప్పండి రా. సరేరా, నువ్వు దాచుకున్న డబ్బులు అని చెప్పు, నా డబ్బులు ఇస్తాను, అవి పట్టుకుని వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ డిస్కషన్స్ వేస్ట్. ఓ పని చేద్దాంరా, నేను చందు కలిసి. అరే నువ్వివ్వాల్సిన అవసరం ఏంట్రా? నా వల్లే జరిగింది కాబట్టి నేనే ఇచ్చుకుంటానులే. అడికి నా వల్లే ప్రమోషన్ రాలేదు, నా వల్లే డబ్బులు పోయాయని నా మీదే కోపం ఉంది కాబట్టి నేనే సెటిల్ చేస్తున్నాను. హ్యాండ్స్ అప్, ఎత్తండి రా, హ్యాండ్స్ లిఫ్ట్ చేయండి పైకి. మెల్లికి పదండి రా, ఆగండి. రండి రండి, అలా స్లోగా వచ్చి కూర్చోండి. రండి, మీరు కూర్చోండి రా. ఆ పారిపోయిన అలా పట్టుకోవాలి నాకు తెలుసు. మీరు కదలకండి, రాగరా, ఫోటో తీస్తాం. మిమ్మల్ని పట్టిస్తే ఆ బాయిపోయినట్టు కూడా దొరుకుతాడు. కూర్చో 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 కూర్చో. కదిలితే పక్కా గాలి చేస్తాం. ఇప్పుడు చెప్పురా, ఏంట్రా అప్రూవల్ ఫామ్? చూపి అప్రూవల్ ఫామ్ ఏది? వదిలేండి రా. మధ్యలో రాకండి రా.
అయినా నువ్వేదో చేసే ముందు ఆలోచించవేట్రా. నీ వల్ల మా అందరి ప్రాణాలు రిస్కే అసలు. నేను ఇక్కడ అందరి బాధ్యత తీసుకున్నట్టు మాట్లాడుతున్నాను. అందరి బాధ్యత తీసుకున్నాను కాబట్టి అక్కడ ఫైట్ చేశాను. ఆడికేమో రూట్ మ్యాప్ తెలియదు, నీతో వస్తే ప్రాణాలతో రిస్క్ అసలు. ఇలాగైతే మనం ఇంటికి వెళ్ళినట్టేరా. అయినా ఆ మేనేజర్ రూమ్కి వెళ్తున్నప్పుడు నువ్వు నన్ను పిలాల్సింది కదరా. నువ్వు వచ్చినా ఏంటి ఉపయోగం రా, డబ్బులు లేనప్పుడు అక్కడ. నేను అక్కడికి వెళ్ళాను, డబ్బులు లేవు, అందరి బాధ్యతలు తీసుకుంటే ఇలానే ఉంటది. నేను డబ్బులు తీసుకున్నా ఆడికి ఏదో ద్రోహం చేసినట్టు, ఆ డబ్బులు నేనే తినేసినట్టు ఫీల్ అవుతాను. ఇప్పుడు చిన్నగా నా బ్యాగ్ పట్టుకుని ఆడికి అనవసరంగా నా బ్యాగ్ అవసరం అంటే నేను ఇచ్చినాడు. అందరి బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి నా బ్యాగ్ ఆడికి ఇచ్చాను. ఇప్పుడు నాకు మిగిలిన షర్ట్ కూడా చిరిగిపోయింది. ఓ నీకు నా కాస్ట్యూమ్ కూడా సరిపోదు, ప్రవీణ్ గడు ఒక్కడే నీకు సరిపోతుంది అనుకుంటా. ఆడికి అడగతాడు ఇప్పుడు. అయినా ఆగరా, ఆ మణిగాడు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు. ఆగు కాసేపు. ఫోన్ ఏం చేద్దాంరా, ఇందులో మన ఫోనా? మన ఫోటోలు ఇందులోనే తీసిండు. ఓ మన ఫోటోలు తీసాడు కదా ఇందులో. బట్టలు కొడదాం పారేద్దాం అన్న పక్కాగా ఎవరో వచ్చి సెర్చ్ చేస్తే దీంతో. ఈ ఫోన్ ని నేను చూసుకుంటాను. నేను దీన్ని డిస్మాంటిల్ అయినా లేదా రీసెట్ అయినా చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు. కంప్లీట్ గా మన ప్రూఫ్ దొరకకూడదు, ఏ ప్రూఫ్ దొరకకుండా చూసుకుంటాను. వస్తున్నా, నాకు ఉండు వస్తా. జయంతు ఫస్ట్ స్విచ్ ఆఫ్ ఎవరైనా ట్రాక్ చేస్తే గొప్ప రిస్క్. ఓకే మనీ ఎంతసేపు ఇంకా అయిపోయిందిరా. రే త్వరగా రండిరా. ఏంట్రా ఇక్కడ ఎలాగా ఇక్కడ? ఆగురా, ఒక 5 నిమిషాలు. అయినా రూట్ మ్యాప్ నీకు ఒక్కడికే తెలిసినట్టు ఏట్రా బిల్డప్. 5 నిమిషాలు వెయిట్ చేయరా. వెయిట్ చేయలే, వెయిట్. అయినా ఇక్కడ నుంచి రూట్ నాకు తెలుసు, నేను వెళ్ళిపోగాను. వెళ్ళిపో అయితే. అరే ప్రవీణ్ ఆగు, ఎంతో వెళ్తాడు చూద్దాం. ఆగు, ఆడి గేట్ తెలిసి దారి ఇక్కడ వెళ్ళి వెళ్తాడు. నేను కూడా క్లీనర్ గానే పని చేస్తున్నాను కదా, డబ్బుల విషయంలో ఎందుకు ఆడాలి అంత సీరియస్ అయిపోతున్నాను. నీకు చెప్పిన అర్థం చేసుకోవట్లేదురా. మొన్న నుంచి చూద్దాం. ఆగురా, నేను తెలిపినందుకే కదా, కాసేపట్లో మన దాడి వెళ్ళిపోతాం. యాక్చువల్ లేడు చూడాలి, చిన్నగా చెప్ప చేయకుండా వెళ్ళిపోయాడు. బ్యాగ్ నా చేతికి తీసి వెళ్ళిపోయాడు. నా సైజు బట్టలు ఈ సైజు డ్రెస్సులు కూడా వీడి దగ్గర అయితే లేవు, అన్ని ఆడ దగ్గర. చిన్నగాడి బ్యాగ్ అని ఉన్న వల్ల నేను బట్టలు క్లియర్ చేయగలిగాను. అసలు వీడికి బట్టలే తీసుకోలేదు, బ్యాగే తేలేదు వీడు. సింగిల్ బ్యాగ్ తో వచ్చాడు. సింగిల్ బ్యాగ్ తో వచ్చాను. కనిపించట్లేదు ఎక్కడ లేడు రాయుడు, లేడు. ఎక్కడెత్తకాలి ఇడిచి ఆగమంటే ఒక 5 నిమిషాలు ఆగడు. నేను అనవసరం వెతుకుతాను అనిపిస్తుంది. అంటే ఉంటాడు అనుకున్నాను నేను. కాలువ చాలా చిన్నది కనిపించింది, దగ్గరికి చూస్తే పెద్ద లోయలా కనిపిస్తుంది. అంత అదిపోతే కష్టమే. ప్రేమింగ్ కూడా కనిపించింది. ఎవరా విజయచంద్ర? అగో మీ గాడ్ అటాక్ చేసింది వాడు, నా మీద గ్యాన్ చూపిస్తారేంటి? నేనే విజయచంద్ర. నేను చెప్పిన గొడవేదనా? అదేదో అనుకోకుండా జరిగింది. ఆ గార్డే మా మీద ఫస్ట్ అటాక్ చేశారండి. ఎక్కడికి రండి అని ఎవరు మీరు కనిపెట్టుకుని మమ్మల్ని అడుగుతున్నారు రమ్మని చెప్పి? కంపెనీకి వచ్చాను ఎవరు తెలుసు. మళ్ళీ మేము కంపెనీ వరకు రాలేము, ఇప్పటికే చాలా దూరం రిస్క్ చేస్తున్నాం. చాలా రిస్క్ అని ఆల్రెడీ దగ్గర వరకు వచ్చామని ఇంకా అడుగులు. ఇప్పుడు కంపెనీ వరకు రావడం చాలా కష్టం. మీరు ఏం చెప్తే మేము చేస్తాం. మమ్మల్ని వదిలేస్తారా? ఏం చెప్పిన
మేమెందుకు చేయాలి? అయినా మేము కంపెనీ ఎంప్లాయీస్, బానిసల్లా మేమెందుకు ఏదో లీడర్ లా మాట్లాడుతురా? మాకు ఏది చేయాలో మాకు తెలుసు. మన గురించే మాట్లాడుతున్నాడు. మళ్ళా మనకెందుకురా గొడవలు? అన్ని కూడా మన గురించే కదా మాట్లాడుతుంది. ఏంట్రా చూపు, ఇది ఆ గార్డ్ అటాక్ చేసినట్టు నన్ను కూడా కూడదు అనుకుంటున్నావా? మంచుకుంటూ చేయగలను. అతను మాకు లీడరేట్ కాదు. మీరు ఏది చెప్తే అది మేము చేస్తాం. మాకు సేఫ్టీ పంపించేయండి. సరే, నేను చెప్పినట్టు చేస్తే అందరిని వదిలేస్తాం, ఒక్క వీడిని తప్ప. గురు 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 మేమందరం కలిసి వచ్చాం, కలిసి వెళ్తాం. సరే, నేను వచ్చేస్తాను, మా వాళ్ళని వదిలే. మరి ఎందుకురా ప్రతిసారి నువ్వు ఒక్కడే రిస్క్ తీసుకుంటావు? మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత అలా అంటే అలా అని దారి లేదు, నేను వేరే దారిలో వస్తాను. మీరు వెళ్ళిపోండి, పర్లేదు. నువ్వు ఆలోచించు, అది చాలా రిస్క్ ఏమోరా. అంటే మా గార్డ్స్ ఉంటారు, నేను చెప్పినట్టు చేయండి. మీరు చెప్పింది ఆలోచిస్తాను. పదండి, రండ్రా, పదండి. బ్రదరు, మీకు రూట్ మ్యాప్ తెలుసా? అంటే ఇందాకలా మా వాడు మ్యాప్ తెలుసని గోతులో దింపబోయాడు. పదరా. ఏం జరిగింది? ఎవరు చనిపోయారా? చనిపోయాడా? మీ గార్డు ఎవరో ఉన్నారని చెప్పారు కదా, అది ఇతనేనా? నేను చెప్పింది వీడు కాదు, మా గాడు వేరే వాడు. వాడి దగ్గర నా ట్రాకర్ ఉంది, వాడి దగ్గరికి వెళ్ళాలి మనం. ఏమైంది? ఎవరు చనిపోయారు? ఆ ఏరియాలో వెళ్ళడం మనం రిస్క్ కదా. మనం ఉందరా? ఇక్కడ ఎవడో హెల్ప్ అడిగాడు కానీ తను రాలేదు. ఆల్రెడీ అడిగారా? వాళ్ళ మనుషులని ఎవరో చనిపోయాడు. మరి ఆలకి అడిగితే మరి చెప్తాడు. భయపడి మనందరినీ గుంపుగా తీసుకొచ్చు. ఒక్కడికి వస్తే ఇక్కడ ప్రమాదం కాదు. ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మళ్ళీ అది రావచ్చు. కంగారు పడకండి, వ్యవస్థ రెడీ చేసిందంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇక్కడికి. అదే కానీ నాకు గన్ ఉంది కదా, రండి. వెళ్తాడు రా మళ్ళీ. ఏంటి కళ్ళలో ఒకటి ఎదగల్లో అర్థం అవట్లేదు. చూసుకుని బాడీ చూసుకోండి రా. ఏం కావాలి? అయినా ఆ బాడీ మీ గార్డుదే కదా, మీరు కనీసం హెల్ప్ చేయడానికైనా రాలేదేంటి? అంటే జంతువుతో ఫైట్ చేయమంటే అయినా మనం అందరం ఉన్నాం కాబట్టి ఆ గాడ్ డెడ్ బాడీని చూడడానికి వచ్చాడు. ఒంటరిగా వెళ్ళాలంటే ఆ ధైర్యం లేదు కదా. అంతే కదా. ఏంట్రా ఎవరికా సెటర్లు వేస్తున్నారు? ఆయన నువ్వేట్రా గాడ్నే కొట్టు, నాలో చాలా మర్డర్ కేసులు ఉన్నారా? అంటే ఆ ఘాటుకి ఏమైందో వాడికి తెలియదురా, అలా మాట్లాడుతున్నాడు వాడు. స్విచ్ ఆఫ్ చేశాను అన్నా కదా. అటాక్ చంపేశాడు. ఏంటి చెప్తుంది? చంపేశారా? వీణి చంపేశారా?
అరే ఎవడరా నువ్వు? బయటకి ఎటు వెళ్ళాలో చెప్పు, అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా? అరే చెప్పరా.